హాయ్ హలో నేను మీ వాసి ఆచార్య వెల్కమ్ టు సోషల్ పోస్ట్. సో రియల్ ఎస్టేట్ లో చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. రియల్ ఎస్టేట్ పడిపోయిందని చెప్పేసి, రియల్ ఎస్టేట్ లో అసలు సేల్స్ ఏ లేవని చెప్పేసి ఇలా మాట్లాడుతూ ఉన్నారు. సో వీటన్నిటి మీద మీకు ఒక క్లారిటీ ఇవ్వడానికి ఈ రోజు మన స్టూడియోకి వచ్చారు రవీందర్ రావు గారు. హీఈస్ ద సీనియర్ డైరెక్టర్ అండ్ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్. సో సార్ ని వెల్కమ్ చేసి అసలు అప్డేట్స్ ఏమున్నాయో తెలుసుకుందామా? హాయ్ సార్. హాయ్ అమ్మా, నమస్తే. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మీరు నన్ను పిలవడం, సోషల్ పోస్ట్ అంటే నాకు చాలా ఇష్టం. అవునా? చాలా ఫాలో చేస్తుంటాను. సమాజంలో మంచి పని చేస్తున్నారు. మీరు నన్ను ఈ రోజు పిలవడం నేను అదృష్టంగా భావిస్తున్నా. మీరు ఇక్కడ ఉండడం కూడా మాకు చాలా లక్కీ సార్. చాలా చాలా అంటే మార్కెట్ అనేది డెఫినెట్ గా డౌన్ ఉందనే Yes, చెప్తాను yes. సార్. అందరూ డౌన్ లేదు బాగుంది అని కొంతమంది చెప్తారు, లేదు లాస్ లో ఉన్నామని కొంతమంది చెప్తారు. అంటే ఇవన్నీ మార్కెట్ స్ట్రాటజీసా? అసలు రియల్ మార్కెట్ ఎలా ఉంది? మార్కెట్ పడింది నిజంగా చెప్పాలంటే. మార్కెట్ చాలా డౌన్ లోనే ఉంది. కాకపోతే ఏ వస్తువు అయినా ఏదైనా బ్యాలెన్సింగ్ లో ఉంటది. ఏదైనా కెరటం లేవాలంటే తప్పకుండా పడాల్సిందే. ఎంత లోతుకి పడితే అంత హైట్ కి ఎదుగుతాం. ఇప్పుడు మీరు అన్నట్టు రియల్ ఎస్టేట్ పడింది వాస్తవానికి. ఇది ఎందుకు పడింది అంటే లేవడానికి కోసమే. ఇప్పుడు లేవడం స్టార్ట్ అయిందమ్మా. రీసెంట్ గా మాకు సేల్ స్టార్ట్ అయినాయి. ఏదైనా బ్యాలెన్సింగ్ ఇస్తుంది. ఇప్పుడు చీకటి అయిందంటే మనకు వెలుతురు వస్తుంది కదమ్మా. వెలుతురు వచ్చిందంటే మళ్ళీ చీకటి రావాల్సింది. ప్రతి వస్తువులో లైఫ్ లో కూడా బ్యాలెన్సింగ్ ఉంటది. అన్ని దాంట్లో బ్యాలెన్సింగ్ ఉంటది. బిజినెస్ లో కూడా బ్యాలెన్సింగ్ ఉంటది. పడ్డదని కంగారు పడాల్సిన అవసరం లేదు. పడింది లేవడం కోసమే అని నేను అనుకుంటున్నా. అందరికీ కూడా చెప్తున్నా, పడ్డది లేవడం కోసమే. మరి ఇప్పుడు అంత మార్కెట్ లేదు అని చెప్తున్నారు, మళ్ళీ సేల్స్ కూడా పెరిగాయని చెప్తున్నారు. ఏది నమ్మమంటారు? సేల్స్ పెరిగాయమ్మా. మీరు ఏమంటున్నారంటే ఇప్పుడు చూడండి, రీసెంట్ గా పోస్ట్ గవర్నమెంట్ డిక్లేర్ చేసింది ఎన్ని రిజిస్ట్రేషన్ అవుతున్నాయని. మనకు ఎట్లా తెలుస్తుంది? నేను చెప్తున్నా పడిపోయిందని, ఇంకొకరు చెప్తున్నారు బాగుందని. మనం ఎట్లా దాన్ని చేస్తాము? దానికి ఒక ఉంటాయి కదా, అనాలిసిస్ ఉంటాయి కదమ్మా. మన గవర్నమెంట్ రెవెన్యూ ఆఫీస్ లో చూడండి, సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో వెళ్ళి చూడండి, రోజు ఎన్ని రిజిస్ట్రేషన్ అవుతున్నాయి. రిజిస్ట్రేషన్స్ గత నెల కంటే ఈ నెల పెరిగినాయా పడిపోయినాయా, దాని ఆధారంగా మనం బిజినెస్ లేదు ఉంది అని చెప్పాలి. ఇప్పుడు గోల్డ్ రేట్స్ పెరుగుతున్నాయి పడుతున్నాయి, పెట్రోల్ రేట్స్ మనం ఎట్లా చెప్తామమ్మా? రోజు రోజు రేట్ పెరిగినప్పుడు పెడతాం కదా. మరి మీకు రియల్ ఎస్టేట్ అంటే చాలా మందికి తెలియదు. అది రియల్ ఎస్టేట్ పడిందా లేచిందా అని తెలవాలంటే సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి చూడాలి. అక్కడికి వెళ్తే రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయా లేదా, అవుతున్నాయి కావట్లేదు, రిజిస్ట్రేషన్ కావట్లేదు అంటే పడిపోయినట్టు. కానీ అక్కడ మీకు స్లాట్ దొరకడం కష్టమైంది కదా రిజిస్ట్రేషన్ కోసం. అంటే ఏమన్నట్టు? మార్కెట్ బాగుంది. ఇప్పుడు మీకు రేపు ఏదైనా మీరు ప్లాట్ కొన్నారనుకోండి, మీరు రేపటికి రేపు రిజిస్ట్రేషన్ చేసుకోలేరు. వై? స్లాట్ లేవు మీకు. వెయిట్ చేయాలి. వారం 10 రోజుల్లో మీరే వెయిట్ చేయాలి. అంటే ఏమన్నట్టు? బిజీ అవుతుంది. సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లో కూడా వాటి విధానాల్లో కూడా చాలా మార్పులు వచ్చేసాయి. ఓన్లీ సేల్స్ లోనే కాకుండా వీటిలో కూడా చాలా ప్రాసెస్ ఏదైతే ఉందో అదంతా చేంజ్ అయిపోయింది. సో ఆ చేంజ్ అనేది మంచిదే అంటారా? ఎలాంటి చేంజెస్ వచ్చాయి? మార్పు సహజమమ్మ. ప్రతి దాంట్లో చేంజ్ అవుతుంది. నిన్న ఉన్నది ఈరోజు అస్సలు ఉండదు. ఇదంతా గ్రోత్, మార్పు కోసమే. నేను జీవిస్తున్నా, మీరు జీవిస్తున్నా, ఎవరు జీవిస్తున్నా, ఈ లైఫ్ జీవిస్తున్నా, ప్రతిదీ మార్పు కోసమే. చేంజ్ మన కోసమే అవుతుంది, మార్పు మన కోసమే అవుతుంది. ఇది సత్యం, ఇది సహజం. దీన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. మీ విధానంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో రియల్ ఎస్టేట్ ఎలా ఉందంటారు? బాగుందమ్మా. నేను చెప్తున్నా కదా. ఎందుకు అంటే రైజింగ్ ఇండియా అనే ఒక ప్రోగ్రామ్ పెట్టారు సీఎం గారు. అది ఎందుకు పెట్టారు అంటే ఇన్వెస్టర్స్ ని మన తెలుగు రాష్ట్రాలకు తీసుకొస్తున్నారు. బయటి అంటే ఎన్ఆర్ఐస్ ని, యుఎస్ నుంచి, బయట దేశాల నుంచి ఇన్వెస్టర్స్ మన రాష్ట్రానికి వస్తున్నారు. మరి ఇది మంచి కోసమే కదా. మనం తెలుగు వాళ్ళని అన్ని మన దగ్గర హైదరాబాద్ లో, ఇప్పుడు బయట నుంచి నేను వచ్చాను, హైదరాబాద్ లో ఒక ప్లాటో 2 ప్లాట్లో ఒక స్థలమో ఒక ఇల్లు కొంటాను. బయట నుంచి ఇన్వెస్టర్స్ వచ్చారనుకోండి, ఎంత బాగుంటది. కొత్తగా. ఎస్. ఇప్పుడు నేను ఒక 10 years బ్యాక్ నయా రాయ్పూర్ లో జాబ్ చేశాను. 3 years అక్కడ ఉన్నాను. రాయ్పూర్ వేరే, నయా రాయ్పూర్ వేరే. ఛత్తీస్గఢ్ విడిపోయిన తర్వాత కొత్త రాయ్పూర్ వచ్చింది. అట్లానే ఇప్పుడు మన తెలంగాణలో ఇప్పుడు 4th సిటీ కానీ, ఇప్పుడు ఈ సీఎం గారు చేసేది ఎవరు చేసినా మన రాష్ట్రం అభివృద్ధి చెందాలని, రాజధాని అభివృద్ధి చెందాలని చేస్తారు కదమ్మా. ఒక కుటుంబ పెద్దగా నేను ఆలోచిస్తే నా కుటుంబం బాగుపడాలని చేస్తా కదా. ఇప్పుడు సీఎం గా ఎవరైనా నేను వాళ్ళు వీళ్ళు అనట్లేదు. గతంలో కేసీఆర్ గారు చేసిన రాష్ట్రం బాగుండాలి, రాష్ట్ర ప్రజలు బాగుండాలనే చేస్తారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేసినా కూడా రాష్ట్రం బాగుండాలి, రాష్ట్ర ప్రజలు బాగుండాలనే చేస్తారు. ఎవరు కూడా బాగుండకూడదు అని ఎవ్వరు చేయరమ్మా. దీన్ని మాత్రం మనం గట్టిగా నమ్మాలి, జనాలందరూ నమ్మాలి. సారు ఇప్పుడు బాగా చేస్తేనే మళ్ళీ నెక్స్ట్ గెలుస్తారు కదా. ఎవరైనా సరే 10 సంవత్సరాలు ఉండాలి, 20 సంవత్సరాలు ఉండాలి. మోదీ గారు కంటిన్యూగా ఉన్నారు కదమ్మా. ఈయన కూడా ఇంకా 10 years ఉండాలనుకుంటారు కదా.
మరి ఎందుకు ఈయన పోవాలని ఎందుకు అనుకుంటారు చెప్పండి? అంటే ఆయన మంచి పనులు చేస్తున్నారు అనుకుంటారు. ఎవరు చెడు పనులు ఎవరు చేయలేదమ్మా, అందరు మంచి పనులు చేశారు. నేను 5 మంది ముఖ్యమంత్రులు చూసాను. కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారిని చూశాను, కిరణ్ కుమార్ రెడ్డి గారిని చూశాను, వైఎస్ఆర్ గారిని చూశాను, చంద్రబాబు నాయుడు గారిని చూశాను, సీఎం కేసీఆర్ గారిని చూశాను, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని చూశాను. అందరూ బాగానే చేశారు. ఎవరి ఆలోచనలో వాళ్ళు చేస్తారు.